ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నేడు దరఖాస్తు చేసుకోబోతున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని. ఆమె ఇప్పటికే ఖమ్మంలోని బట్టి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా గాంధీ భవన్ బయలుదేరారు. ప్రస్తుతం హైవేపై ఆమె కార్యకర్తలతో మాటామంతి చేస్తున్నారు, అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా దాదాపు 500 కార్ల భారీ ర్యాలీగా ఆమె గాంధీ భవన్కి వెళ్ళి మరికొన్ని గంటల్లో అటు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దరఖాస్తు అయితే చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అనుచరులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఖమ్మంలోని బట్టి క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా నందిని వెంట బయలుదేరారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చాలా భారీ మొత్తంలో భారీ ర్యాలీగా ఒక విధంగా బల ప్రదర్శనకు మల్లందిని దిగిందా అన్నట్టుగా ఇక్కడ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి చాలా పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అనుచరులు ప్రస్తుతం తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. మల్లు నందిని గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అనుచరులు నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కార్యకర్తలు, అనుచరులకు అభివాదం చేస్తూ ప్రస్తుతం ఆమె పూర్తిగా హైదరాబాద్కి ప్రయాణమయ్యారు. రాబోయే నందినమ్మ ఖమ్మం ఎంపీగా పోటీ చేస్తున్నారంటూ కూడా కార్యకర్తలు నినాదాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్పై మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో కార్యకర్తలు, అనుచరులు పెద్ద మొత్తంలో బారులు తీరుతున్నారు. ఖమ్మం క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా బట్టి అనుచరులు, అదేవిధంగా అమ్మ ఫౌండేషన్కి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ప్రస్తుతం మల్లు నందిని గారి వెంట ప్రస్తుతం హైదరాబాద్కి పయనమవుతున్నారు. ప్రస్తుతం మల్లు నందిని గారు పూర్తిగా ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడంని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టభద్రులయ్యారు. కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2007 నుంచి కూడా మధురలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నారు. ఏ విధంగా ఉంది అనుభూతి? బాగానే ఉంది. చాలా రోజుల నుంచి రాజకీయంలో ఉన్నాను. అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ వచ్చాను. ఇక వాళ్ళ కోరిక పైన ఇలా ఫామ్ అప్లై చేస్తున్నాను. ఈరోజు ఉదయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ఆర్ని కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబంతో కూడా మీకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవాలయంలో కూడా పూర్తిగా వైఎస్ఆర్ చిత్రపటం ఉంటుండేది. సో అటు ఏం కోరుకున్నారు, అటు భగవంతుని ఏం కోరుకున్నారు, మీ అభిమానుల్ని ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం చేయబోతున్నారు భవిష్యత్తు? భగవంతునికి ఒకటే కోరుకున్నాను, నన్ను ఎన్నుకో ప్రజల సేవల కోసము. రాజన్నకి నా తోడుగా ఉండు, నాకు మార్గదర్శనం రాజకీయంలో. ఇప్పటికే మీ భర్త కూడా చాలా అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హోదాలో ఉన్నారు. పూర్తిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మల్లు నందిని గారి యొక్క లక్ష్యం ఏంటి? అసలు ఏం చేయాలని ప్రత్యక్ష రాజకీయాలు? ప్రజల సేవనే చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ చేయగలుగుతాం. ఇద్దరు కలిసి ఇంకా ఎక్కువ ప్రజలకి సేవ చేయగలుగుతాం. 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయలే. మేము ఇద్దరేంటిది, మేము 100 మంది కూడా కలిసి చేసినా సరిపోదు ప్రజలకి. కాబట్టి ఇద్దరు కలిసి చేయాలనుకుంటున్నాం. ఖమ్మం పార్లమెంట్లో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి, అరాచక పాలన జరిగిందంటూ కూడా గతంలో అనేక సార్లు మీరు ప్రశ్నించడం జరిగింది. సో మీరు అధికారంలోకి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, రేపు ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నారు. ఏ నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు? ఏం లేదు, ఈ 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. వాళ్ళకి చేయలేనిది అన్నీ మేము చేయాలనుకుంటాం. మా 6 గ్యారంటీ కార్డ్స్ ఉన్నాయి. ఆ 6 గ్యారంటీ కార్డ్స్ అమలు చేయడానికి కృషి చేస్తున్నాము. అక్కడ భట్టి గారు అయినా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎంగా దానికోసం కృషి చేస్తున్నాము. ఆ పథకాలు ప్రజలకి అందిస్తాము, ప్రజలకి అండగా ఉంటాము. ఖమ్మం పార్లమెంట్ బరిలో సోనియా గాంధీ పోటీ చిత్రాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మీరు దరఖాస్తు అందజేయబోతున్నారు. నిజంగా సోనియా లేదా ప్రియాంక ఇక్కడి నుంచి పోటీ చేయదలుచుకుంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మొట్టమొదటి మా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అది. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా కోరిక కూడా అదే. సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడి నుంచి పోటీ చేస్తే మన కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వాళ్ళ కోసం పని చేస్తాము, వాళ్ళని గెలిపిస్తాము, పార్లమెంట్కి పంపిస్తాము, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేస్తాం. మా ఒకటే కోరిక, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయాలి. అది ఎవరైనా నిలబడండి, అది సోనియా గాంధీ నిలబడితే ఏంటిది, వేరే వాళ్ళు ఎవరైనా నిలబడినా అధిష్టానం నిర్ణయం చేస్తే
దానికి కట్టుబడి ఉంటాము. దాదాపు 1000 కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్కు ఎలా చూడాలి దీన్ని? ఎందుకంటే బల ప్రదర్శన చేస్తున్నారా మల్లు నందిని గారు? దీని సంకేతం ఏంటంటే ప్రత్యర్థులకు ఏమన్నా సంకేతాలు ఇస్తున్నారా? బల ప్రదర్శనగా వన్ సైడే అని లే బల ప్రదర్శన కాదు, ఇది ప్రజల అభిమానం. నేను ఒక్కటే చెప్పాను, నేను రేపు వెళ్తున్నానంటే స్వచ్ఛందంగా వీళ్ళందరూ వచ్చారు. అది వాళ్ళకి నా పైన ఉన్న, మా పైన, మా నాయకత్వం పైన ఉన్న నమ్మకం, ప్రేమ. అంటే మీరు కేవలం దరఖాస్తు ఇవ్వబోతున్నారు, కానీ మీ అనుచరులు క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీ శ్రీలంత కూడా కాబోయే ఎంపీ నందినమ్మ అంటూ వర్దిలాలో ఆమె నాయకత్వం వర్దిలా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళ కోరిక మీరైనా నేను ఇలా ఈ దరఖాస్తు ఇస్తున్నానుగా, కాబట్టి వాళ్ళ అభిమానానికి, వాళ్ళ ప్రేమకి నేను రుణపడి ఉన్నాను. ఏదో ఒక రోజు వాళ్ళ రుణం తీర్చుతాను. విపక్షాల అంశం అటు ఉంచితే ఖమ్మం కాంగ్రెస్ పార్టీలోనే మంత్రుల కుటుంబ సభ్యులు ఈసారి బరిలో ఉంటున్నారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు టికెట్ కోసం. ఎవరికి వచ్చినా ఇదే సమైక్యత రాగాన్ని పాటిస్తారా, లేదంటే ఏదైనా విభేదాలకు వెళ్తారా? ఎందుకంటే ఒకవైపు పొంగులేటి సోదరుడు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఎలాంటి కోఆర్డినేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది? 10 సంవత్సరాల నుంచి మేమందరు కలిసిమెలిసి ఉన్నాము. వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ రావాలని కోరిక. ఎవరు నిలబడినా అందరు కలిసి పని చేస్తాము, గెలిపిస్తాము. మా ఒకటే ఉద్దేశం, రాహుల్ గాంధీ గారికి అక్కడ ప్రధానమంత్రి చేయాలి. రాజన్న లాస్ట్ కోరిక అదే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లాస్ట్ కోరికని మేము ఇప్పుడు నెరవేరాలని, ఈసారైనా ఎట్లయినా నెరవేరాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఖమ్మం నుంచి ఎవరు నిలబడినా గెలిపించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం. మొత్తంగా బరిలో ఎవరున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ఎజెండా, తమ లక్ష్యం అని చెప్తున్నారు మల్లు నందిని. మరి కొద్ది గంటల్లోనే ఆమె గాంధీ భవన్కు వెళ్లి స్వయంగా దరఖాస్తు అయితే అందజేయనున్నారు. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్లో చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మంత్రుల కుటుంబ సభ్యుల ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో హేమా హైమీలంతా కూడా ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటామని ఇప్పటికే సంకేతాలు జారీ చేయడంతో చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత VH తో పాటు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు స్వయంగా మల్లు నందిని కూడా నేరుగా గాంధీ భవన్కి వెళ్ళి అయితే దరఖాస్తు చేసుకోబోతున్నారు. చాలా పెద్ద ఎత్తున అంచర్గన్నమంతా కూడా తరలి వచ్చింది. ఖమ్మం నుంచి దాదాపు 500కు పైగా కార్లతో భారీ ర్యాలీగా హైదరాబాద్ గాంధీ భవన్కి వెళ్ళబోతున్నారు మేడం. మరి కొద్దిసేపట్లో ఖచ్చితంగా అక్కడ దరఖాస్తు ఇస్తారు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మల్లు నందిని గారు చెప్తున్నారు, సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలి. ఇప్పటికే తెలంగాణ TPCC కార్యవర్గం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఖచ్చితంగా ఇరువురిలో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని మల్లు నందిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే ఖచ్చితంగా తాను పార్లమెంట్ బరిలో ఉంటాను, ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ అంతిమ లక్ష్యం, తమ రాజకీయ లక్ష్యం అని చెప్తున్నారు మల్లు నందిని. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.